బైక్ అయితే ఓవరాల్ మొత్తం క్రాష్ అయిపోయింది. బైక్ యాక్సిడెంట్ అయింది. మామూలు పై దెబ్బలు తాకి. సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ ఫర్ యూ. సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక రీజన్ ఉంది. సో అదేంటంటే ఈరోజు నాకు ఒక మర్చిపోలేని ఒక రోజు. అలానే మా ఫ్రెండ్ గాని కూడా వీడు మా ఫ్రెండ్ గాడు. Hello guys, I am Mahendra and welcome back Karthik for your channel and congratulations man for 3K. Okay. I'm very happy for him and you guys are showing so much love towards him. I'm very happy for him and సో ఏంటంటే ముచ్చట ఈరోజు. సో మా ఇద్దరికి కరెక్ట్ 2023 జనవరి 9th మా ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం మా వాడు చెప్తాడు, తర్వాత నేను చెప్తా. యాక్చువల్లీ 9th January 2023 ఏమైందంటే ఆ రోజు నేను గుంటూరు నుండి ట్రైన్ దిగాను ఇక్కడ కర్నూలులో. నన్ను పిక్ చేసుకుని 3 o'clock వచ్చారు అండ్ పిక్ చేసుకున్నారు, ఇంటి దగ్గర డ్రాప్ చేసిండు. తర్వాత ఇంటి దగ్గర పడుకొని 12కి లేసాను. అలాగా బైక్ వేసుకొని ఇద్దరం మా అమ్మని కలిసి పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి బయలుదేరాం. అక్కడ మంచి ఊపులో ఉన్నా, నేను మంచి స్పీడ్ మీద ఉన్నా. అండ్ కొత్తగా అంటే చాలా రోజులు అయింది బండి నడిపి, అట్లా మంచి స్పీడ్ మీద ఉన్నా. అక్కడ నుంచి నేను చెప్తాడండి, అక్కడ నుంచి మా వానికి అంత ఐడియా లేదు. సో ఏంటంటే ఇప్పుడు మేము అనేది ఒక రూట్లో వెళ్తున్నాము. సో బస్ అనేది ఆపోజిట్ రూట్లో వస్తుంది. ఆ బస్ అనేది వస్తున్న మూమెంట్లో ఆ బస్ ఇంట్లో ఇంకో బస్ వస్తుంది. సో మా వాడు ఒక అరౌండ్ ఒక 80-90 స్పీడ్లో వెళ్తున్నాడు. సో ఏమైందేమో ఆ రోజు మేము ఒక 4:30-3:30 ఆ మధ్య తీసుకొచ్చినాం. ఆ నిద్ర ముబ్బుందో లేకపోతే మైండ్ కొంచెం డల్ అయిందో తెలియదు. సో వెళ్తున్నాడు, ముందర బస్సు వెళ్తుంది. ఇంకో బస్సు ఆ బస్సుని క్రాస్ చేద్దామని దానికి ఓవర్ క్రాస్ చేసింది. సో మా వాడు భయపడినాడు, లేకపోతే ఆ బస్సు గుద్దితే ఆ రోజు మేము ఇద్దరం ఇంకా స్పాట్ డెడ్ అవుతుంది. సో మా వాడు దింపడం వల్లే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మా వాడు రోడ్డు దింపాడు. ఎలానో R15 అనేది రోడ్ గ్రిప్ ఎంత ఉంటుందో అలానే మట్టిలో అనేది చాలా అంటే చాలా జారిపోతుంది, మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఇదనమాట. సో మా వాడు దింపినాడు, రోడ్డు దింపినప్పుడే ఇంకా బ్రేక్ వేయడానికి కూడా వీల్లేదు. బైక్ అనేది అక్కడ మట్టి ఉంది, మట్టి గుంతలు ఉన్నాయి. సో వెళ్ళి కొంచెం ఇంకా డౌన్ ఇట్లా తీసేసింది వెంపడే. ఇంకా మా వాడు అప్పుడే నేను ఇంట్లో కూర్చున్నా, మా వాడు డ్రైవ్ చేస్తున్నాడు. సో నేను ఇట్లా ఎగిరినప్పుడు నేను ఇద్దరం పట్టుకొని ఇద్దరం గుంజుకున్నా, ఇద్దరం ఒకటేసారి కింద పడిపోయినాం. సో అదనమాట. ఇంకా ఒక 10-15 minutes అట్లే మా వాడు పడిపోయినాక అందరూ నా రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఒక 10-15 minutes పడిపోయినట్లు అట్లా పడిపోయినాడు. అందరేమో వీనికి వీడు చనిపోయింటాడు, నడుములు వెళ్ళిపోయినా అందరూ అనుకున్నారు. నేను ఒక 5 minutes ఏమో పడుకొని ఎంపడే లేచిన అంత లోపల. ఎందుకంటే మీకు తెలిసింటుంది యాక్సిడెంట్ పడినప్పుడే ఇక దుమ్మని ఏదో బాంబు వెళ్ళినట్టు ఉంటుంది. అందులో మట్టి కాబట్టి ఇంకా అందరు షాక్ అయిపోయినారు. పక్కలో ఆంటీ వాళ్ళు పనికి వచ్చిండ్రి, వాళ్ళు కూడా వచ్చి ఇంకా అందరినీ రోడ్డు మీద అందరిని ఆపేసి చేసినారు. ఇంకోటి మా వాళ్ళకి తెలియనిగా రీజన్ ఏంటంటే అప్పుడే మా బాబాయ్ సో అతను కొంచెం బయట ఇచ్చి రావాలా బైక్ మీద అంటే నేను అతనికి సరే అని చెప్పిన. తర్వాత నేను వీడియో వచ్చి ఒక పని మీద పోయినాము. సో అలా జరిగింది. కరెక్ట్ టైంలో మా బాబాయ్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి నేను టైం అయిందిరా రాడా తీసుకుపోదురా అంటే బాబాయ్ ఫోన్ ఎత్తి ఇలా యాక్సిడెంట్ అయింది బాబాయ్ అని చెప్తే, ఇంకా అంటే మా ఊరు నుంచి ఒక 500 meters అంతే. అందరికి ఐడియా ఉంటుంది, చెరువు గారేపురం చెరువు దగ్గర అభయగిరి దర్గా ఆ మధ్యలో జరిగి ఉంటుంది. అసలుకి మా అదృష్టమో లేకపోతే ఇంకా దేవుడు చేసిన ప్లాను, ఇంకా అందులో మీరు చూపించిన ఒక ప్రేమ, అలానే మేము చేసిన కొన్ని మంచి పనులు. సో దాని వల్ల మేము బతికినామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ రోజు కాకుండా ముందు రోజు నైటే అక్కడ చాలా గుంత ఉండే, పెద్ద గుంత. దాదాపు ఒక ట్రాక్టర్ దాదాపు ఒక టిప్పర్ మన్ను పడితే ఎంత ఉంటుందో అంత లోతు గుంత ఉండే. సో అక్కడ ఏమైందంటే ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళు క్లీన్ చేసి మొత్తం పూజ చేసినారు. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాకు ఒక 1:30-1 ఆ మధ్యలో యాక్సిడెంట్ అయింది. 1కి అయింది. వెంటనే నేనేం పడిపోయినా, అందరు వచ్చినారు, లేపుతున్నారు అండ్ అంబులెన్స్ వచ్చింది. వితిన్ 5 to 10 minutes హాస్పిటల్లో మేము అందరం అవుతున్నాం. కానీ అసలు ఆ డే గుర్తు చేసుకుంటే మా అమ్మలకు కానీ తర్వాత మాకు కానీ ఇంకా ఎప్పుడు హారిబుల్ యాక్చువల్లీ. ఎప్పుడు అన్ని ఏదైనా సరే మర్చిపోవచ్చు, కానీ అదొక్కడైతే ఎప్పుడు మర్చిపోలేము. సో దాని గురించి ఎలానో నేను యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి మీ ముందర ఒకసారి చెప్దామని
మీకు కూడా నాది కొన్ని కొన్ని నా విషయాలు షేర్ చేస్తున్నాను, నేను ముందరికి వచ్చిన. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. స్పీడ్ వెళ్ళాలండి, లేకపోతే ఎలా అయినా పోండి. కానీ మనం కరెక్ట్ వస్తున్నా కూడా అవతలోడు కరెక్ట్ వస్తాడో లేదో తెలియదు కదా. దట్ వాజ్ యాక్చువల్లీ రాంగ్ విత్ us. అవడేమో నేను కూడా ఇంకా స్పీడ్ వెళ్తా కానీ అందరం వచ్చి నువ్వు స్పీడ్ వెళ్తావు కదా అని. సో స్పీడ్ వెళ్తాం కానీ కొన్ని టైమ్స్ స్పీడ్ వెళ్తాం, కొన్ని టైంలో కొంచెం చూసుకుని వెళ్ళాలా. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటాం ఎవరు తెలియదు కదా. సో కొంచెం డ్రైవ్ అయితే కేర్ఫుల్ చేయండి గైస్. ఇప్పుడైతే ఒక కాషన్, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, డోంట్ డూ ఓవర్ రైడ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇది మైక్ అయితే కాదు, కొత్త మైక్. సో మీకోసం చెప్పుకుంటాం మేము ఇద్దరం తీసుకొని. సో ఎందుకంటే మైక్లో మాట్లాడితే కొంచెం మంచిగా మాట్లాడవచ్చు కదా అనే ఒక రీజన్. ఇప్పుడు వీళ్ళ లైఫ్ లో ఎప్పుడు మైక్ పట్టుకోలేదు యాక్చువల్లీ. మేమంటే సెమినార్స్ ఇస్తుంటాం. లేదు అప్పుడప్పుడు నేను పాటలు పాడి మంచి పాటలు వస్తాయి. సో ఏంటంటే ఇంకోటి చెప్పాలా దాని గురించి. అక్కడ మేము పడిన దగ్గర ఆల్మోస్ట్ చాలా మంది కింద పడ్డారు. సో ప్రతి ఒక్కరికి ఎవరు పడినా ఎంతమంది పడినా ప్రతి ఒక్కరికి ఒక కాలు లేదా చెయ్యి లేదా ఫుల్ డ్యామేజ్ లేదా నెత్తికి ఏదైనా తాకడము, మొత్తం చాలా మందికి అయితే చాలా అంటే ఫుల్ డ్యామేజ్ అయింది. జస్ట్ మేమిద్దరమే, మా ఇద్దరికే జస్ట్ నార్మల్ దెబ్బలు తాకినాయి, మామూలు పై దెబ్బలు తాకి. బైక్ అయితే ఓవరాల్గా మొత్తం క్రాష్ అయిపోయింది. బైక్ని చూసే మీరు షాక్ అవుతారు, ఏంది ఇలా అయిందా మీకేం. ఆ బైక్ యాక్సిడెంట్ జరిగినది చూస్తే మేము కూడా చచ్చిపోయినాం అనే సిచ్యువేషన్ ఉండే. కానీ బైక్ నుంచి మేము దూరం అయిపోయినాం, అంటే బైక్ ఇట్లా వెళ్ళిపోయింది, మేము ఇద్దరం సపరేట్ అయినాం కాబట్టి మాకేం కాలే. అదే మేము బైక్ వెంబడి పోయింటే ఆల్మోస్ట్ మేము కూడా అయిపోతుంటే. మీరైతే చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. చెప్పండి, ఎందుకంటే చెప్పడంలో అయితే తప్పేం లేదు, మనం కూడా ఖర్చు ఏం కాదు మనది, చెప్పడం మన బాధ్యత. సో మీకు చెప్తున్నా, అది ఏదో నాకు అయ్యిందని కాదు, మామూలుగానే చూసుకొని పోవాలా. ఎందుకంటే నేను బైక్ నడుపుతా, చాలా వరకు అయితే నేను చూసిన వరకు అయితే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతాయి. మా సైడ్ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి యాక్సిడెంట్లు అయితే, ఎందుకంటే కొంచెం రోడ్ అనేది 1 వే రోడే. సో దానికోసము ఓవర్ కటింగ్ చేస్తారు. ఇంకోటి మెయిన్గా టర్నింగ్స్ కారా ఓవర్ కట్ అయితే చేయొద్దండి, టర్నింగ్స్ కట్ దయచేసి. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా మన సెంట్ జోసెఫ్ దగ్గర అట్టే 90 degrees టర్నింగ్ ఉంది కదా, అక్కడ కూడా యాక్సిడెంట్ అయింది. సో నేను చూడలేదు యాక్సిడెంట్ అయితే, జస్ట్ మేము పోయి ఒక 5 minutes ముందరనే అయిపోయింది. సో మీరైతే నన్నైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎన్ని టైమ్స్ చెప్పుకున్నా తక్కువే. ఆ రోజు ఒక వియర్డ్ చూపు చూసాను నాకు వైపు. అంటే ఎలా అంటే ఇద్దరం ఒకే బెడ్ మీద పండుబెట్టిన హాస్పిటల్లో, లైక్ అక్కడ ఫోటో ఇస్తాను చూడండి. అక్కడ ఏమైందంటే ఒక ఇలా పడుకొని తిరిగి ఒక చూస్తానండి, ఎలాగంటే ఏంట్రా జఫార్లా వేసినాం అనే రేంజ్లో ఒక లుక్ ఇచ్చాడు. అసలు ఆ లుక్కి మైండ్ పోయింది నాకు. అంటే అలా ఏమి కాదు. సో నాకు ఉండేది క్లోజ్గా ఇద్దరు అనమాట ఫ్రెండ్స్. వీడియో కూడా ఇంకోటి ఉన్నాడు, వాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. సో వాడిని కూడా ఎయిర్ ఫోర్స్ మీరు అడిగితే వాడిని కూడా మా వీడియోలో తీసుకొస్తాము, ఒక వీడియోలో మీరు కామెంట్ చేస్తే తీసుకొస్తాం. సో అలా ఏం లేదు, ఏమైందంటే జస్ట్ పడిపోయినాం కదా. ఆ రోజు వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారు, మా అమ్మలకి ఇంకా అప్పుడు తెలీదు. సో అందరు షాక్లో ఉన్నారు. నేను అది నార్మల్గానే చూసిన, వానికి మా అమ్మకి వాడు ఏమనుకున్నాడు, నేను కింద వాడు కొట్టిన బైకు అనే సిచ్యువేషన్లో వాడు అనుకున్నాడు. సో అలా ఏం లేదు, నార్మల్గా చూసిన. నేను ఇద్దరికి ఎక్కువ ఫుల్ రైడ్స్ నా బండి ఎలానో వాళ్ళ బండి అలా పెట్టేది ఇద్దరికి. వీడొకడు ఇంకొకడు వంశీ అని ఉన్నాడు, వీని పేరు మహేంద్ర, వాని పేరు వంశీ. సో నా పేరు కార్తీక్. ఓకేనా, ఇట్లా మేము ముగ్గురమే ఏదున్నా షేర్ చేసుకుంటాం. సో మా వాడు ఎయిర్ ఫోర్స్లో కొంచెం బిజీ ఉన్నందుకు వాడు మాతో తిరుగుతలేడు. సో వాడిని కూడా మంచిగా తీసుకొస్తాం రాబోయే వీడియోలో. పాట కాదు. సో ఏంటంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నా బైక్ నేను ఎలా తీసుకుంటుంటే నేను చెప్తా. యాక్చువల్లీ వీడు బైక్ ఎంత ప్రాబ్లం చూసుకుంటాడంటే, వాళ్ళ అక్క కూతురు అరవిక ఉంటుంది, ఆ పాపకి గజ్జలు ఉంటాయి కదా, వాళ్ళ అక్క నుండి ఒక రౌండ్ వేసుకొని రాపో అంటే బ్యాంగిల్స్ కానీ గజ్జలు అవి తీసి పక్కన పెట్టించి మరీ ఎక్కించుకొని వెళ్ళేవాడు. అలాంటి సిచ్యువేషన్లో అలా మంచిగా ప్రేమ వేసుకునే మూమెంట్లో మనం ఇచ్చి ఒక డాష్ ఇచ్చాం. అది వీడు డాష్ చేసినాడు. సో ఎటువంటి డాష్ అంటే ఆల్మోస్ట్ బాడీ అంటే బండి ఒకటి చేంజ్ అయ్యేలా కానీ మొత్తం, అంటే ఒక ఇంజన్ ఒక టైర్స్ అది తప్ప మొత్తం టోటల్ బాడీ చేంజ్ చేసిన. నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లో మనం బైక్ని లవ్ చేయాలా, బట్ ఎక్కువ లవ్ చేయకూడదని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి. సో వీడైతే ఎప్పటి నుంచి నాకు ఈ పరిచయం అంటే అరౌండ్, అంటే మనకి ఊహ తెలుస్తుంది కదా, ఓకే ఈడబ్బాయి ఈడమ్మాయి అని, ఆల్మోస్ట్ అప్పటి నుంచే కదా.
అప్పటి నుంచే అప్పటి నుంచే ఇంకా ఆల్మోస్ట్ అప్పటి నుంచి వీడు అబ్బాయి వీడు అమ్మాయి తర్వాత వీని పేరు ఇది మనము పలికే దగ్గర నుంచి అప్పటి నుంచి వీడు ఇంకోటి చెప్పిన ఇందాక నేము ఆడు అప్పటి నుంచి మేము ముగ్గురమే అనమాట. సో 6th లో వీడు ఎగ్జామ్ రాసి వీడు హాస్టల్కి వెళ్ళిపోయినాడు. సో నేను వాడనేది చిన్నప్పటి నుంచి ఇంకా ఒకటే ఇంటర్ కానీ 10th కానీ ఇంకా డిగ్రీ కూడా ఆల్మోస్ట్ ఒకటే దాన్ని చదివినాం. సో ఇప్పుడైతే ముగ్గురం అయితే పాస్ అవుట్ అయితే అయినాం. సో నేనైతే యూట్యూబ్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నా, యూట్యూబ్లోనే ఉందాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ జాబ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. తెలుసు కదా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎట్లా తిరుగుతుంటారు. మా అమ్మ మా నాన్న కూడా ఫుల్గా వేసుకుంటారు అనమాట. ఇంకా వీళ్ళు కూడా వేసుకుంటారు. వీడు ఎప్పుడోసారి వస్తాడు. వీడు మామూలుగా చదువుతున్నది పాండిచేరిలో. సో అప్పుడప్పుడు వస్తాడు. ఇంకా అప్పుడు ఉండేదల్లా మాతోనే కాబట్టి. సో ఎలానో ఈరోజు కూడా వచ్చినాడు. పోయిన ఇయర్ లేకేండి నా దగ్గర. సో ఇయర్ ముందన్న వచ్చినాడు. కొంచెం అందరికీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, వీళ్ళకి వింటర్ హాలిడేస్ అనమాట. అందరికీ చలికాలం హాలిడేస్ ఇయర్ వీళ్ళకి ఇస్తారు. సో అది మీరు కూడా అడగండి కామెంట్లో, ఏం పర్లేదు. ఎటువంటి వీడియోస్ అడిగినా చేస్తాము. మేము కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఆ విధంగా కూడా చేయాలనుకుంటున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే ఫోన్లో స్టోరేజ్ లేదు, అందుకోసం వీడియోస్ ఎడిటింగ్ చేయలేకపోతున్నాం. సో సారీ ఫ్రెండ్స్. సో ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు, అలాగే థ్యాంక్ యూ. సో మీరు కూడా మా వీడియోని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ అయితే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా యాక్సిడెంట్ గురించి. ఏదంటే ఇంకా మేమైతే ఒక 2 days 3 daysలో కోలుకున్నాం అనమాట. మంచిగా తిన్నాం. అందరు అంటారు కదా పండుగ బచ్చాలు అంటారు కదా, ఆ బచ్చాలు అయితే మేమైతే తినలేకపోయినాం. సంక్రాంతి కూడా మేమైతే అన్ని ఏదైతే తినలేకపోయినాం. మటన్ తిన్నాం గైస్, గట్టిగా మటన్ ఇంటికి వస్తున్నాయి. ఇంటికాడ వచ్చి తింటుండే ఇంకా రొట్టెలు గిట్టెలు ఇద్దరం అయితే చౌరి కొట్టినాం. మేమైతే కొంచెం అయితే గట్టి మనుషులమే, కొంచెం కోలుకున్నాము. సో ఆ రోజు గోడు మాకు జాయిన్ కావాలా ఏమంటాడు, వాళ్ళ అమ్మ ఏదో పని ఉందని ఇద్దరు పోయినారు. వచ్చి మా కింద పడితే వచ్చి ఐస్ క్రీమ్ తినుకుంటూ కావాలా. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, అసలుకి ఫ్రెండ్స్ అనే తొలి ఇచ్చామంటే చాలా అంటే చాలా చాలా వేస్ట్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే మా ఇద్దరికి సీరియస్గా యాక్సిడెంట్ అయితే మా వాడు నేను 10 times నేను ఫోన్ చేస్తే మా వాడు నమ్మలేదు. యాక్సిడెంట్ అయిందా అది నిజంగా ట్రూ గైస్. అసలు వాడు ఫోన్ చేసి దగ్గరకు రాలే, అబద్ధం చెప్తాను అనుకున్నాడు. అసలు ఎంత హారిబుల్ అంటే దట్ వాస్ టూ క్రేజీ యాక్చువల్లీ. ఎందుకంటే జస్ట్ 1 minute ముందర కనపడి పోయినాం కాబట్టి ఏ ఫ్రెండ్ నమ్మడు. సో కొంచెం ఇప్పుడు నుంచి చెప్తున్నా కొంతమంది మా ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ నమ్మండి, కొంచెం సీరియస్గా అయిపోయినప్పుడు నమ్మండి. సో ఫటాఫట్గా ఇంకా అంబులెన్స్ వచ్చేసి ఎస్కేప్ అయింది. జస్ట్ 1 డే నైట్ కల్లా మేమైతే రికవర్ అయిపోయి ఇంటికి వచ్చేసినాం. సో మీ ముందు ఇలా మాట్లాడుతున్నాం అంటే అది మీ వల్ల, పైన దేవుని వల్ల. ఇంకా ఇదనమాట మేము చేసిన కొంచెం చిన్న మంచి పనుల వల్ల. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే.